హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 8th క్లాస్ మెజర్మెంట్స్ చాప్టర్ నుండి ఎక్సర్సైజ్ 11.2 ప్రాబ్లమ్ సొల్యూషన్స్ చూద్దాం. సో ఫస్ట్ వన్, ద షేప్ ఆఫ్ ద టాప్ సర్ఫేస్ ఆఫ్ ఎ టేబుల్ ఈజ్ ఏ ట్రెపేజియం. ఇక్కడ మీకు ఒక టేబుల్ కనిపిస్తుంది కదా, సో దీని టాప్ ట్రెపేజియం షేప్లో ఉందంట. ఫైండ్ ఇట్స్ ఏరియా ఇఫ్ ఇట్స్ ప్యారలల్ సైడ్స్. ప్యారలల్ సైడ్స్ అంటే ఏంటమ్మా, ఒకటి ఏ ఇంకొకటి బి, అండ్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ 0.8. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఈజ్ నథింగ్ బట్ హైట్ అనమాట. సో మనకి తెలుసు కదా ట్రెపీజియం ఫార్ములా ఏంటి, హెచ్ ఇంటూ ఏ ప్లస్ బి బై 2, లేదు ఇంకొంతమంది హెచ్ బై 2 ఇంటూ ఏ ప్లస్ బి అంటారు, లేదు అంటే హాఫ్ హెచ్ ఇంటూ ఏ ప్లస్ బి, ఎలా చదివినా కానీ అదే ఫార్ములా. సో మన దగ్గర ఏ బి హెచ్ అన్నీ ఉన్నాయి కదా, సో సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. సో ఇలా ఫస్ట్ ఇచ్చినవి రాసింది. గివెన్ ప్యారలల్ సైడ్స్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 మీటర్, బి 1.2, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ హెచ్ 0.8, ఏరియా ఆఫ్ ట్రెపీజియం హెచ్ ఇంటూ ఏ ప్లస్ బి బై 2. సో మన దగ్గర వాల్యూస్ అన్నీ ఉన్నాయమ్మా. హెచ్ 0.8, ఏ అంటే 1 ప్లస్ బి అంటే 1.2 బై 2. సో 2 1s 2 4s కదా, సో 0.4. 0.4 ఇంటూ 1 ప్లస్ 1.2 అంటే 2. సో ఇక్కడ 22 4s అంటే 88. ఇప్పుడు మనకి చూడండి, ఇక్కడ ఒక డిజిట్ తర్వాత పాయింట్, ఇక్కడ ఒక డిజిట్ తర్వాత, అంటే టోటల్గా 2 digits రైట్ సైడ్ నుంచి పెట్టాలి. అంటే 0.88 మీటర్స్ కాబట్టి మనం మల్టిప్లై చేస్తాం మీటర్ స్క్వేర్. సో దేర్ ఫోర్ ఏరియా ఆఫ్ దిస్ టేబుల్ టాప్ ఎంత, 0.88 మీటర్ స్క్వేర్. సెకండ్ క్వశ్చన్ అమ్మా, ద ఏరియా ఆఫ్ ట్రెపీజియం. ఇక్కడ మనకి ఏరియా ఇచ్చారు అండ్ ద లెంత్ ఆఫ్ వన్ ప్యారలల్ సైడ్ 10 centimeter, height 4 centimeter. Find the length of the other parallel side. ఓకే, సో ఫస్ట్ ఇచ్చినవి రాసేయండి. ఏరియా ఆఫ్ ట్రెపీజియం ఫస్ట్ స్టెప్, లెంత్ ఆఫ్ వన్ ప్యారలల్ సైడ్ అనేది సెకండ్ స్టెప్ అవుతుంది, హైట్ అవుతుంది. తర్వాత ఫార్ములా రాసి మనం వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేయడం. సో ఇలా గివెన్ ఏరియా ఆఫ్ ట్రెపీజియం ఏ 34 centimeter square, లెంత్ ఆఫ్ వన్ ప్యారలల్ సైడ్ ఫస్ట్ది కాబట్టి ఏ అనుకుంటున్నా, హైట్ హెచ్ 4. అయితే మనకి ఏరియా ఆఫ్ ట్రెపీజియం ఫార్ములా ఏం తెలుసు, మీరు ప్రాబ్లం చదివి ఇచ్చినవి రాస్తే ఆటోమేటిక్గా మీకు అంటూ ఒక ఐడియా వస్తుంది, హెచ్ ఇంటూ ఏ ప్లస్ బి బై 2. ఓకే, అయితే మనకి ఏరియా ఎంత ఇచ్చారు, 34 centimeter square ఇచ్చారు. హెచ్ ఎంత ఉందమ్మా, 4, ఏ ఎంత ఉంది 10, ఇంకా అనదర్ సైడ్ లేదు, మనం ఫైండ్ అవుట్ చేయాలి, ఇది 2. సో 2 1s 2 2s. సో 34 centimeter square is equals to 2 into 10 plus b, అంతే కదా. సో ఇప్పుడు ఈ 2ని మనం ఇటు సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే ఏమవుతుంది, 10 plus b, అంటే ఇలా కూడా రాయొచ్చు మన కన్వీనియంట్కి, ఇదే కదా దీని మీనింగ్. సో నా 10 plus b is equals to, ఇక్కడ ఇంటూలో ఉన్నది ఇటు వస్తే డివిజన్ అవుతుంది. సో 34 by 2, 2 1s 2 17s. సో 10 plus b is equals to 17. b is equals to, ఇది ప్లస్ ఇటువైపు వస్తే మైనస్ అవుతుంది. సో ఫైనలీ b అనేది 17 centimeters అవుతుంది. ఓకే పిల్లలు, సో ఫైనల్లీ వాళ్ళు అడిగింది ఇదే కదా. సో దేర్ ఫోర్ లెంత్ ఆఫ్ అదర్ ప్యారలల్ సైడ్ ఈస్ ఈక్వల్స్ టు 17 centimeters. థర్డ్ ప్రాబ్లం, లెంత్ ఆఫ్ ఫెన్స్ ఆఫ్ ట్రెపీజియం షేప్డ్ ఫీల్డ్ ఏబిసిడి ఈజ్ 120 meters. సో ఇక్కడ ఏబిసిడి ఇచ్చారు కదమ్మా, ఫెన్సింగ్ అంటే దీని చుట్టూ ఉన్నది, యాక్చువల్గా పెరిమీటర్ ఇచ్చినట్టు, అది ఎంత ఇచ్చారు 120 meters. ఇఫ్ బీసీ సిడి ఏడి 3 sides length ఇచ్చారు, then find the area of this field. Side AB is perpendicular to the parallel sides AD and BC. AD కి BC కి
ఏబి అనేది పర్పెండిక్యులర్ అని చెప్తున్నారు. సో మనకి లెంత్ ఆఫ్ ద ఫెన్స్ అంటే పెరిమీటర్ ఇచ్చినట్టు. పెరిమీటర్ అంటే ఏంటి? సమ్ ఆఫ్ ఆల్ ద సైడ్స్. సో ఇక్కడ మనం అలా ఏబిని ఫైండ్ అవుట్ చేసి ఏరియా ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఫస్ట్ ఇచ్చింది అయితే రాస్తాము, బీసీ సిడి ఏడి. సో లెంత్ ఆఫ్ ఫెన్స్ ఆఫ్ ద ఫీల్డ్ 120 meters. సో ఫెన్స్ అంటే ఏంటి? సో దట్ ఇంప్లైస్ పెరిమీటర్ ఇచ్చినట్టు, అంతే కదా. సో పెరిమీటర్ ఈజ్ ఈక్వల్స్ టు 120 meters. పెరిమీటర్ అంటే ఏంటి? సమ్ ఆఫ్ ఆల్ ద సైడ్స్. ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిడి ప్లస్ ఏడి ఈజ్ ఈక్వల్స్ టు 120 meters. ఏబి పర్పెండిక్యులర్ అని కూడా చెప్తున్నారు, రైట్. సో ఏబి మనకి లేదు, సో రైట్ యాజ్ ఏబి ఓన్లీ. బీసీ 48 ఇచ్చారు, సిడి 17, ఏడి 40 ఇచ్చారు. ఓకే, సో ఇప్పుడు ఈ మూడింటిని మనం యాడ్ చేస్తే ఎంతమ్మా? ముందు కంప్లీట్ నంబర్స్ యాడ్ చేయమ్మా. 40 40 88. ఓకే, 88 ప్లస్ 10 98. ఒక 2 యాడ్ చేస్తే 100, ఇంకో 5 ఉంటుంది. సో 105 meters ఈజ్ ఈక్వల్స్ టు 120 meters. సో మనకి ఏబి ఈజ్ ఈక్వల్స్ టు అంటే ప్లస్లో ఉన్న 105 ఇటు వస్తే మైనస్ అవుతుంది. సో ఫైనల్లీ మనకి ఏబి ఎంత వచ్చిందంటే 15 meters. 120లో నుంచి 105ని సబ్ట్రాక్షన్ చేస్తే. ఓకే, నౌ ఏరియా ఆఫ్ దిస్ ట్రెపీజియం అనమాట. ఏరియా ఆఫ్ ట్రెపీజియం ఫార్ములా ఏంటి? హెచ్ ఇంటూ ఏ ప్లస్ బి బై 2. హెచ్ అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్. హెచ్ ఏమని చెప్తున్నారు? ఏబి ఈజ్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటున్నాడు కదా. సో ఏబి అండ్ ప్యారలల్ సైడ్స్ ఏడి బీసీ, అవి రెండు ప్యారలల్ అనమాట. ఏడి ప్లస్ బీసీ బై 2. సో ఏబి ఎంత వచ్చింది? 15, ఏడి మనకి 40, బీసీ 48 by 2. ఓకే, నౌ 15 into 40 plus 48, 88 by 2. 2 ones 2, 44. So 44 15s అనమాట. 15 4s are 60, 15 4s are 60 plus 6, 660. So 660 meters squared. Area of this trapezium ఎంత పిల్లలు? 660 meters square. మీరు ఎప్పుడు కూడా లాస్ట్ ఫైనల్ ఆన్సర్ని హైలైట్ చేయండి. ఇట్ లీవ్స్ ద గుడ్ ఇంప్రెషన్ టు ద టీచర్స్. ఓకే, పేపర్ వాల్యుయేషన్ చేసే వాళ్ళకి ఈజీగా ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ అవుతుంది కాబట్టి ఈజీగా ఉంటుంది. ఫోర్త్ ప్రాబ్లం, the diagonal of a quadrilateral shaped field is 24 meters and the perpendiculars dropped on it from the remaining opposite vertices are 8 meters, 13 meters. Find the area of the field. సో ఇక్కడ ఇది డయాగ్నల్ ఇచ్చారు, పర్పెండిక్యులర్స్ ఇచ్చారు. మనకైతే ఒక ఫార్ములా ఉందమ్మా. సో ఇలాంటి దానికి ఏరియా అంటే హాఫ్ డయాగ్నల్ ఇంటూ సమ్ ఆఫ్ ఇట్స్ పర్పెండిక్యులర్స్ అనమాట. h1 ప్లస్ h2. ఓకే, ఇలా చేయొచ్చు. లేదు అంటే ఇది ఒక ట్రయాంగిలే కదా, హాఫ్ బిహెచ్. అలాగే ఇది ఒక ట్రయాంగిలే కదా, మళ్ళీ హాఫ్ బిహెచ్ చేసి ఇవి రెండు యాడ్ చేయొచ్చు. లెట్ us see. సో ఫస్ట్ అయితే మనం ఇచ్చింది రాసేసాము. ఏరియా ఆఫ్ క్వాడ్రిలేటరల్, ఈ షేప్లో ఉన్న క్వాడ్రిలేటరల్ ఏరియాకి ఫార్ములా ఏంటి? A is equals to half into diagonal into h1 plus h2. So half into diagonal ante 24, h1 13, h2 8. Simple ga substitute chesam, 2 12s. So 12 into 13 plus 7 20, ఇంకొకటి 21. So 21 12s. So 12 ones are 12, 12 2s 24 plus 20. So this is 252 centimeter square.
ఓకే, స్టూడెంట్స్ ఒకవేళ మీకు ఎగ్జామ్లో ఈ ఫార్ములా గుర్తు రాలేదు అంటే సో కేర్ఫుల్గా మనం ఫిగర్ని అబ్జర్వ్ చేసినప్పుడు దిస్ ఈజ్ ఇన్ ద షేప్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ అండ్ దిస్ ఈజ్ ఆల్సో ఇన్ ద షేప్ ఆఫ్ అనదర్ ట్రయాంగిల్. ఓకే, ABCD అండ్ సో ఇప్పుడు మనం సెకండ్ మెథడ్లో ఎలా చేయొచ్చో చూడండి. ఏరియా ఆఫ్ quadrilateral ABCD is equals to area of triangle ABC. First ఇదే కదా ABC and ADC. Area of triangle ABC plus area of triangle ADC. So half BH plus half BH. హాఫ్ ఇంటూ బేస్ ఎంతమ్మా ఏబిసిలో రెండిటికి బేస్ ఒకటే కదా, సో రెండిటికి బేస్ ఒకటే 24, ఇది హైట్ వచ్చేసి 13. సో హాఫ్ ఇంటూ 24 ఇంటూ 13 ప్లస్ సెకండ్ ట్రయాంగిల్లో చూడండి హాఫ్ ఇంటూ 24 ఇంటూ 8 ఇక్కడ హైట్, హాఫ్ ఇంటూ 24 ఇంటూ హైట్. సో 2 1s 2 12s 13 12s మల్టిప్లై చేయండి. 12 3s are 36, 12 1s are 12 plus 3 156 ఇక్కడ ప్లస్ 2 1s 2 12s 12 8s are 96 centimeter square. సో 150కి ఒక 15 మనం యాడ్ చేసినట్లయితే 200 వస్తుంది. ఇంకో 46 246 ప్లస్ ఈ 6 అన్నమాట 252 సెంటీమీటర్ స్క్వేర్. సో ఏరియా 252 సెంటీమీటర్ స్క్వేర్. సో ఈ రెండిట్లో మనం ఎలా అయినా చేయొచ్చు బై యూజింగ్ దిస్ ఫార్ములా ఆర్ బై యూజింగ్ దిస్ కాన్సెప్ట్. ఫిఫ్త్ క్వశ్చన్, ద diagonal of a rhombus are 7.5 centimeter and 12 centimeter. Find its area. సో 2 diagonals ఇచ్చినప్పుడు rhombus హాఫ్ diagonal 1 into diagonal 2 డైరెక్ట్గా వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. సో ఫస్ట్ అయితే ఇలా ఇచ్చిన రాసేయండి. గివెన్ diagonals of the rhombus D1 D2. Now area of rhombus area formula half into diagonal 1 into diagonal 2. So half into 7.5 into 12. 2 1s 2 6 7.56 అన్నమాట. సో మనకి తెలుసు 7 6 42 అండ్ 0.56 అంటే 5 6 30 కదా. సో ఇట్ ఈస్ 3 కదా, 3.0 అవుతుంది. సో ఫైనలీ 45. సో 45 సెంటీమీటర్ స్క్వేర్. సో ఇక్కడ మనకి ఏరియా ఆఫ్ రాంబస్ ఎంత వచ్చింది పిల్లలు? 45 సెంటీమీటర్ స్క్వేర్. సో ముందైతే మీరు ఫార్ములాస్ ఖచ్చితంగా నేర్చుకొని ఉండాలి. వితౌట్ నోయింగ్ ద ఫార్ములా ఈ ప్రాబ్లమ్స్ చేయడం చాలా కష్టం. 6th వన్, ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద రాంబస్. ఇది కూడా ఏరియా ఆఫ్ ద రాంబస్ ఫైండ్ అవుట్ చేయాలి. అయితే కొంచెం డిఫరెంట్. హూస్ సైడ్ ఇచ్చారు అండ్ ఆల్టిట్యూడ్ ఇచ్చారు 4.8 సెంటీమీటర్. వన్ ఆఫ్ ఇట్స్ డయాగ్నల్ ఇచ్చారు. ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద అదర్ డయాగ్నల్. ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి అండ్ అదర్ డయాగ్నల్ లెంత్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ ఇచ్చిన స్టెప్స్ రాస్తాం. గివెన్ సైడ్ ఆఫ్ ద రాంబస్ 5, ఆల్టిట్యూడ్ 4.8, లెంత్ ఆఫ్ వన్ డయాగ్నల్ ఇచ్చారు. సో ఏరియా ఆఫ్ రాంబస్ అంటే ఇక్కడ మనకి డయాగ్నల్ హాఫ్ D1 D2నే కాకుండా ఆల్టిట్యూడ్ ఇంటూ సైడ్ కూడా వేయచ్చు. సైడ్ ఇంటూ ఆల్టిట్యూడ్. సో 5 into 4.8 అమ్మా. 5 4s 20, 5 8s 40 అంటే 4.0 కదా. సో ఫైనల్లీ ఇట్స్ 24 సెంటీమీటర్ స్క్వేర్. ఏరియా ఆఫ్ ద రాంబస్ ఎంత వచ్చింది? 24 సెంటీమీటర్ స్క్వేర్. అయితే మనకి ఫార్ములా ఏం తెలుసు? ఏరియా ఆఫ్ రాంబస్ ఫార్ములా హాఫ్ ఇంటూ డయాగ్నల్ 1 ఇంటూ డయాగ్నల్ 2, హాఫ్ D1 ఇంటూ D2. So that implies half D1 into D2 is equals to 24. Right?
అయితే మన దగ్గర ఒక డయాగ్నల్ కూడా ఉంది, ఇచ్చారు కదా 8. సో హాఫ్ ఇంటూ 8 ఇంటూ D2 ఈజ్ ఈక్వల్స్ టు 24 సెంటీమీటర్ స్క్వేర్. 2 1s 2 4s. సో 4D2 ఈజ్ ఈక్వల్స్ టు 24 సెంటీమీటర్ స్క్వేర్. సో ఇక్కడ ఇంటూలో ఉన్నది ఇటువైపు వస్తే ఏమవుతుంది పిల్లలు? డివిజన్. సో 4 ఇక్కడ సెంటీమీటర్ స్క్వేర్, ఇది సెంటీమీటర్, క్యాన్సిల్. 4 6. సో D2 సెకండ్ డయాగ్నల్ ఎంత వచ్చిందమ్మా? 6 సెంటీమీటర్స్. ఓకే, సో దేర్ ఫోర్ లెంత్ ఆఫ్ అనదర్ డయాగ్నల్ or other diagonal is equals to 6 centimeters. సో ఈ ప్రాబ్లమ్ని ఇంకొకలాగా కూడా చేయొచ్చు. చూడండి, ఇది రాంబస్ కదా. సో రాంబస్లో లెంత్ ఎంత అన్నాడు? 5 అన్నాడు ఈచ్ సైడ్. సో ఇది డయాగ్నల్. డయాగ్నల్స్ ఆర్ పర్పెండిక్యులర్లీ బైసెక్టింగ్ ద రాంబస్. అంటే టోటల్ 8 అన్నప్పుడు ఇటువైపు 4 ఉంటే ఇటు 4 ఉంటుంది. అండ్ ఇది ఇంకొక డయాగ్నల్ కదా. సో ఇంకొక డయాగ్నల్ ఇది ఎక్స్ అయితే ఇది కూడా ఎక్సే, రైట్? సో ఇప్పుడు మనం ఈ ఎక్స్ కనుక్కుంటే దీన్ని ఇది డబల్ చేస్తే మనకి అనదర్ డయాగ్నల్ వస్తుంది. ఇంకా ఆల్టిట్యూడ్తో సంబంధం లేకుండా డయాగ్నల్స్ పర్పెండిక్యులర్లీ బైసెక్ట్ ఈచ్ అదర్ కదా. సో ఇన్ ట్రయాంగిల్ ఇది ఓ అయితే ఏఓబి బై పైథాగరస్ థీరం. అంటే ఇలా జస్ట్ ఒక ఐడియా నేను మీకు చెప్తున్నా. ఒక ప్రాబ్లమ్ని మనం మెనీ వేస్లో చేయొచ్చు. ఇది ఒక అప్రోచ్ అనమాట. సో ఏబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఓబి స్క్వేర్ ప్లస్ ఓఏ స్క్వేర్. ఏబి అంటే సైడ్ కదా, 5 స్క్వేర్. ఓబి అంటే 4. ఎందుకంటే డయాగ్నల్ పర్పెండిక్యులర్ బైసెక్ట్. బైసెక్ట్ అంటే ఏంటి? 2 ఈక్వల్ పార్ట్స్. 8 కాబట్టి 4 + 4 అంటే 4 స్క్వేర్. ఓఏనే మనకి తెలియదు. సో ఇది 25, ఇది 16 ప్లస్ ఓఏ స్క్వేర్. సో 25 minus 16 is equals to OA square. So that is OA square is equals to 9. OA is equals to square root of 9, 3 centimeters. సో ఈ డయాగ్నల్ ఏసీ అంటే ఎక్స్ ప్లస్ ఎక్స్ అనుకున్నాం కదా, ఎక్స్ 3. సో 3 + 3 6 సెంటీమీటర్స్. ఇలా కూడా మీరు చేయొచ్చు. ఈ ఆల్టిట్యూడ్తో మల్టిప్లై చేయడం కూడా చేయొచ్చు. ఓకే, సో ఆల్టిట్యూడ్ ఇచ్చారు కాబట్టి దాన్ని యూజ్ చేసి సైడ్ ఇంటూ ఆల్టిట్యూడ్ ఏరియా అనేది ఒక్కటి మైండ్లో ఉంచేసుకో. 7th క్వశ్చన్. ద ఫ్లోర్ ఆఫ్ ఎ బిల్డింగ్ కన్సిస్ట్ ఆఫ్ 3000 టైల్స్. మొత్తం టైల్స్ ఎన్ని ఉన్నాయమ్మా? 3000. సో మీరు ఫస్ట్ స్టెప్ ఏం రాయాలి? టోటల్ నంబర్ ఆఫ్ టైల్స్. ఓకే, విచ్ ఆర్ రౌంబర్ షేప్. అవన్నీ ఏ షేప్లో ఉన్నాయి? రౌంబర్ షేప్. ఈచ్ ఆఫ్ ఇట్స్ డయాగ్నల్స్ ఆఫ్ 45 and 30 centimeters in length. అంటే డయాగ్నల్స్ ఆఫ్ ఈచ్ టైల్ అని D1 D2 ఇది రాసేయండి. ఫస్ట్ ప్రాబ్లం చదవగానే ఇది రాయగలగాలి మీరు. ఫైండ్ ద టోటల్ కాస్ట్ ఆఫ్ పాలిషింగ్. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది టోటల్ కాస్ట్ ఆఫ్ పాలిషింగ్ అనమాట. అయితే ఏమిచ్చారు? కాస్ట్ పర్ మీటర్ స్క్వేర్. అంటే ఇక్కడ మనం ఏం రాయాలి? కాస్ట్ ఆఫ్ పాలిషింగ్ ద ఫ్లోర్ పర్ మీటర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ₹4. మనము టోటల్ కాస్ట్ ఆఫ్ పాలిషింగ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ముందు ఒక టైల్ ఏరియా కనుక్కోవాలి. రాంబస్ హాఫ్ D1 D2 యూజ్ చేసి, తర్వాత 3000 టైల్స్ ఉన్నాయి. సో ఇంటూ 3000 చేయాలి అండ్ ఇంటూ 4 చేయాలి. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది చూడండి, ఇది మీటర్ స్క్వేర్లో ఉంది, ఇక్కడ మనకి సెంటీమీటర్స్ ఉన్నాయి. సో మనం మీటర్ స్క్వేర్ని సెంటీమీటర్గా మార్చాలి, లేదా సెంటీమీటర్ని మీటర్స్గా మార్చాలి. అదొకటి. సో ఫస్ట్ ఇచ్చింది రాసాను చూడండి. గివెన్ టోటల్ నెంబర్ ఆఫ్ టైల్స్ 3000, డయాగ్నల్స్ ఆఫ్ ఈచ్ టైల్ D1 45, D2 30. కాస్ట్ ఆఫ్ పాలిషింగ్ ద ఫ్లోర్ పర్ మీటర్ స్క్వేర్ అంటే పర్ 1 మీటర్ స్క్వేర్ అనమాట. పర్ 1 మీటర్ స్క్వేర్ ₹4. సో ఇప్పుడు ఏరియా ఆఫ్ 1 టైల్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏరియా ఆఫ్ 1 టైల్ అంటే రాంబర్ షేప్ అంటున్నాడు కదా. సో హాఫ్ ఇంటూ డయాగ్నల్ 1 ఇంటూ డయాగ్నల్ 2. Half D1 D2. So half into 45 into 30. 2 1s 2 15s. So 45 into
15. సో 15 4s are 60. సో అంటే 600. 15 5s are 75. సో టోటల్గా ఎంతమ్మా 675 సెంటీమీటర్ స్క్వేర్. అయితే ఎన్ని టైల్స్ ఉన్నాయి? 3000 టైల్స్ ఉన్నాయి, రైట్? సో ఏరియా ఆఫ్ ద ఫ్లోర్ is equals to area of 3000 tiles. ఫ్లోర్లో 3000 ఉన్నాయి కదా, సో 675 ఇంటూ 3000. 675ని మనము 3తో మల్టిప్లై చేయాలి. 3 5s are 15, 3 7s are 21 plus 2 22, 3 6 are 18 plus 2 20. సో ఎంత మనకి 20 25 అండ్ ఈ 3 zeros. ఓకే, ఇది ఏంటి? సెంటీమీటర్ స్క్వేర్. సో నౌ కాస్ట్ ఆఫ్ పాలిషింగ్ ద ఫ్లోర్ పర్ 1 meter square 44 rupees అయితే, దెన్ టోటల్ కాస్ట్ ఆఫ్ పాలిషింగ్ ద ఫ్లోర్, టోటల్ కాస్ట్ ఆఫ్ పాలిషింగ్ ద ఫ్లోర్ ఈజ్ ఈక్వల్స్ టు దిస్ 20. ఇది సెంటీమీటర్ స్క్వేర్ని ఇప్పుడు మీటర్ స్క్వేర్గా మార్చాలి మనం. ఓకే, సో ఒక మీటర్కి 100 సెంటీమీటర్స్, రైట్? అంటే ఒక సెంటీమీటర్కి 1/100 అనమాట. సో 20 25 3 zeros by 100 into 100 into 4. ఇది ఒక మీటర్ స్క్వేర్కి 4 కదా, సో మరి ఇన్ని మీటర్ స్క్వేర్కి అనమాట. సో 3 zeros క్యాన్సిల్ చేద్దాం. 20 25ని 4తో మల్టిప్లై చేయండి. 4 5s are 20, 4 2s 8 plus 2 10, 4 2s are 8. So 810 0 by 10, 0 0 cancel. సో ఎంతమ్మా టోటల్ కాస్ట్? రూపీస్ 810. నెక్స్ట్ 8th problem. Mohan wants to buy a trapezium shaped field. Its side along the river is parallel to and twice the side along the road. మోహన్ ఒక ఫీల్డ్ అంటే ఒక ల్యాండ్ కొనుక్కోవాలనుకుంటున్నాడు. ఆ ఫీల్డ్ ఏ షేప్లో ఉందంట? ట్రెపీజియం షేప్లో ఉంది. ఇక్కడ చూడండి, రివర్ సైడ్ ఉన్న లెంత్ ట్వైస్ ద సైడ్ అలాంగ్ ద రోడ్. సో అంటే ఇక్కడ రోడ్ సైడ్ ఎక్స్ అనుకున్నాం అనుకోండి, రివర్ సైడ్ ఉన్నది ఎంత అవుతుంది? 2x అవుతుంది. ఓకే, ఇది ఎక్స్ అయితే ఇది 2x అవుతుంది. అండ్ ఏరియా ఆఫ్ ద ఫీల్డ్ ఇచ్చారు 10,500 మీటర్ స్క్వేర్. సో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ హెచ్ అనమాట, ఇది హెచ్ కూడా ఇచ్చారు. సో మనం ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయడమే. ఓకే, హెచ్ ఇంటూ ఏ ప్లస్ బి బై 2 ఉంది కదా మనకి హెచ్ 100, ఏఎక్స్, బి 2x, ఏరియా ఇచ్చారు. సో ఎక్స్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు? ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద సైడ్ అలాంగ్ ద రివర్. రివర్ అంటే 2x ఎంతో చెప్తే సరిపోతుంది. సో ఇలా మనం ఇచ్చింది రాసేసుకుంటాము. లెంత్ ఆఫ్ రోడ్ సైడ్స్ సైడ్ అని రాశాను. లెంత్ ఆఫ్ రివర్ సైడ్స్ సైడ్ అంటే ట్వైస్ అంటున్నాడు కదా, 2x. ఏరియా ఆఫ్ ద ఫీల్డ్ 10,500 మీటర్ స్క్వేర్. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ 100. సో ఏరియా ఈజ్ ఈక్వల్స్ టు హెచ్ ఇంటూ ఏ ప్లస్ బి బై 2 ఫార్ములా. సో హెచ్ అంటే మనకి 100 అమ్మ, ఏఎక్స్ బి 2x by 2 is equals to 10,500 meter square. 2 50s cancel చేస్తే, రైట్? x plus 2x 3x. 3x is equals to 10,500 by 50. 0 0 cancel. 5 2s 5 1s, ఇంకొక 0 ఉంది. సో 3x is equals to 210. X is equals to 210 by 3.
3 ones 370s. సో ఎక్స్ ఎంత వచ్చింది పిల్లలు? 70 సెంటీమీటర్స్ వచ్చింది. అయితే ఎక్స్ అంటే ఏంటి? రోడ్ సైడ్ ఉన్న ఫీల్డ్ అన్నమాట. అయితే రివర్ సైడ్ ఉన్నది 2x కదా. సో లెంత్ ఆఫ్ సైడ్ along రివర్ అంటే 2x. సో 2 into 70 that is 140 సెంటీమీటర్స్. ఇక్కడ కూడా along the road, along the river అని కూడా రాయొచ్చు. సో నెక్స్ట్ 9th one. Top surface of a raised platform is in the shape of a regular octagon as shown in the figure. Find the area of the octagonal surface. సో ఇక్కడ ఆక్టాగోనల్ షేప్లో ఇచ్చారు కదా, దీని ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి మొత్తం. ఓకే, చూడండి ఇక్కడ ఫస్ట్ ఒక లైన్తో సపరేట్ చేసినప్పుడు ఇది ఒక ట్రెపీజియంలా ఉంది కదా. సో నేను మళ్ళీ ఇక్కడ లైన్ డ్రా చేస్తే ఇది కూడా ఏమవుతుంది? ట్రెపీజియం అవుతుంది. ఓకేనా? సో అంటే ఇక్కడ ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్, ఈ 3 ఏరియాస్ ఫైండ్ అవుట్ చేసి యాడ్ చేస్తే ఈ ఆక్టాగన్ ఏరియా వస్తుంది. అయితే ఇక్కడ రెగ్యులర్ ఆక్టాగన్ అంటున్నారు కాబట్టి ఇది 5 అయితే ఈ ఆల్ ద సైడ్స్ ఆర్ ఈక్వల్స్ టు 5. 8 సైడ్స్ లెంత్ కూడా ఏమవుతుంది? 5 అవుతుంది. ఓకే, సో ఇది చూస్తే మనకి ఇదే షేప్లో ఉందమ్మా, రెక్టాంగిల్ షేప్లో ఉంది సెకండ్ పార్ట్. సో ఇది 11 కాబట్టి ఇది కూడా 11 అవుతుంది. అండ్ ఇది రెగ్యులర్ ఆక్టాగన్ కదా. సో ఇది 4 యూనిట్స్ అయితే ఈ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కూడా 4 యూనిట్సే ఉంటుంది. సో ఈ ట్రెపీజియం రెండింటి ఏరియా ఫైండ్ అవుట్ చేసి రెక్టాంగిల్ ఏరియా ఫైండ్ అవుట్ చేసి యాడ్ చేస్తే వస్తుంది. సో ఇక్కడ రెగ్యులర్ ఆక్టాగన్ మీన్స్ ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. రాస్తే బెటర్, రాయకపోయినా ఏం ప్రాబ్లం లేదు. సో ఇది రెక్టాంగిల్ అవుతుంది, ఇది కూడా 4 అవుతుంది. ఓకేనా? సో నేమ్స్ ఇచ్చేస్తే ABCDEFGH. So now area of this octagon, a regular octagon is equals to area of trapezium ABCH first thing plus second part ఏంటి? area of rectangle CDGH, rectangle CDGH. So third part again area of trapezium GDEF. సో వీటి ఏరియాస్ ఫైండ్ అవుట్ చేయడమే. సో ఏరియా ఆఫ్ ట్రెపీజియం ఫార్ములా H into A plus B by 2 ప్లస్ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ అంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్ అగైన్ H into A plus B by 2. సో H అంటే ఇక్కడ 4 అమ్మ, ప్యారలల్ సైడ్స్ ఇది 11 అయితే సో ఇక్కడ మనకి ప్రతిదీ 5 యూనిట్స్ అని అంటున్నాం కదా. సో ఏమవుతుంది? 5. ఏ అంటే 11, బి అంటే 5 by 2. సో ఇక్కడ ప్యారలల్ లెంత్ 11, బ్రెడ్త్ 5. దిస్ ఇస్ 11, 5 ప్లస్ మళ్ళీ H4 11 plus 5 by 2. 2 ones 2 twos, 2 ones 2 twos. 11 plus 5 16. 16 twos 32 plus 11 5s are 55. Again ఇక్కడ కూడా 16 twos 32. 32 64 అమ్మా. 64 plus 5 119 centimeter square. సో ఏరియా ఆఫ్ రెగ్యులర్ ఆక్టాగన్ ఇక్కడ మనకి ఎంత వచ్చింది? 119 centimeter square. 10th problem. There is a pentagonal shaped park as shown in the figure. ఇలా వచ్చారు. For finding its area, Jyoti and Kavita divided
ఇట్ ఇన్ 2 different ways. జ్యోతి ఇలా చేసింది, 2 ట్రెపీజియమ్స్గా డివైడ్ చేసింది. అండ్ కవిత ఒక స్క్వేర్ ఒక ట్రయాంగిల్గా డివైడ్ చేసింది. ఫైండ్ ద ఏరియా ఆఫ్ దిస్ పార్క్ యూజింగ్ బోత్ వేస్. కెన్ యూ సజెస్ట్ సమ్ అదర్ వే ఆఫ్ ఫైండింగ్ ఇట్స్ ఏరియా? ఇంకా వేరేలాగా ఏమైనా ఫైండ్ అవుట్ చేయొచ్చా అని అడుగుతున్నారు. సో ఇది ఒరిజినల్ డయాగ్రామ్ కదా, ఇలా ఇచ్చారు. టోటల్ లెంత్ 30. అంటే ఇప్పుడు ఏ బి సి డి ఈ ఇది ఎఫ్ అనుకున్నాను. ఓకే, సో ఇప్పుడు జ్యోతి డయాగ్రామ్లో ఏబి ఎంత, ఇది 15, ఇది టోటల్ అంటే ఇది 30. సో ఇప్పుడు ఈ బిఎఫ్ అనేది మనకి హైట్ అవుతుంది కదా, పర్పెండిక్యులర్ అని ఇచ్చారు కదా. సో ఈ రెండు పర్పెండిక్యులర్ కాబట్టి ఇది హైట్ అవుతుంది. ఇది ఎలా, ఈ టోటల్ ఎంత, ఇది 15 అంటుంది, అంటే ఇది 15లో హాఫ్. సో నౌ ఏరియా ఆఫ్ పార్క్ ఈజ్ ఈక్వల్స్ టు ఏరియా ఆఫ్ ట్రెపీజియం ABEF ప్లస్ ఏరియా ఆఫ్ ట్రెపీజియం CDEF. అంతే కదా. సో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ హైట్ ఏమవుతుంది, బిఎఫ్ ఇంకా సిఎఫ్ అవి రెండు కూడా 15లో హాఫ్ అవుతుంది, అంటే 7.5 అవుతుంది హైట్. ఓకే, సో ఏ ఒక ప్యారలల్ సైడ్ 15, ఇంకొక ప్యారలల్ సైడ్ 30. సో నౌ ఏరియా ఆఫ్ పార్క్ అంటే ఇక్కడ h into a plus b by 2 plus h into a plus b by 2. h ఎంతమ్మా 7.5, a ఎంత 15, b 30 by 2. 7.5 15 plus 30 by 2. 7.5 45 by 2 plus 7.5 45 by 2. అంతే కదా. సో 7.52 కామన్ వేస్తే 45 plus 45 7.52 into 90. ఓకే, సో ఇప్పుడు ఈ 7.5ని మనం 15/2నేగా 15/2 ఇంటూ 1/2 ఇంటూ 90గా కూడా రాయొచ్చు. ఓకే, ఎలా చేసినా పర్వాలేదు. సో 2 1s 2 45s. సో 45 ఇంటూ 7.5 మనం మల్టిప్లై చేసామనుకోండి, 75 into 45. 5 5s 25, 5 7s 35, yes 375, 4 5s 20, 4 7s 28 plus 2 30. సో ఎంత 3375 ఒక పాయింట్ ఉంది కదా. సో 337.5 meters square ఏరియా. ఇది జ్యోతి మెథడ్ అన్నమాట. ఇది జస్ట్ మీకు అర్థం కావడానికి 15/2గా ఉంచి కూడా మీరు క్యాలిక్యులేషన్ చేయొచ్చు. ఓకే, నౌ కవిత డయాగ్రామ్. కవిత ఎలా ఫైండ్ అవుట్ చేసింది, ఇది కదా కవిత. సో ఏరియా ఆఫ్ పార్క్ ఎలా వస్తుంది కవితకి అంటే, ఏరియా ఆఫ్ సో ABCDE ఏరియా ఆఫ్ స్క్వేర్ ABCD ప్లస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ AD. ఈ రెండు ట్రయాంగిల్స్.
సో ఇదంతా 15, 15, 15, ఇది కూడా 15. ఇదేమవుతుంది, మొత్తం టోటల్ లెంత్ 30 కదా. సో ఇంతవరకు 15 అంటే ఈ హైట్ కూడా 15 అవుతుంది. సో ఏరియా ఆఫ్ స్క్వేర్ అంటే సైడ్ ఇంటూ సైడ్, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అంటే హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. సో సైడ్ ఇంటూ సైడ్ అంటే 15 ఇంటూ 15 ప్లస్ హాఫ్, బేస్ 15, హైట్ కూడా 15. 15 స్క్వేర్ అంటే 225. సో ఇక్కడ కూడా 15, 225లో హాఫ్, 225 ప్లస్ 2 1s, 2 1s, 2 2s ప్లస్ 2 5s, 112.5. సో 3, 2 plus 1 3, 5 plus 2 7, 337.5. సో రెండు మెథడ్స్లో కూడా మనకి ఏరియా అనేది సేమ్. ఏరియా ఆఫ్ ద పార్క్ ఈజ్ ఈక్వల్స్ టు 337.5 సెంటీమీటర్ స్క్వేర్. సో బోత్ ద సేమ్. ఇంకా అడుగుతున్నా, సో క్వశ్చన్లో మనకి కెన్ యూ సజెస్ట్ అనదర్ వే ఆఫ్ ఫైండింగ్ ద ఏరియా అని అడిగారు కదా ఇదే డయాగ్రామ్కి. సో ఇంకోలాగా అంటే మనం ఇలా రాయొచ్చు, చూడండి, అదర్ వే ఆఫ్ ఫైండింగ్ ఏరియా. సో ఇది డయాగ్రామ్ కదా. సో మనం ఇలా ABCDE అనుకుందాం. సో లెట్ ఇట్ బి F లేదా ఇది FG, ఇలా ఆర్డర్లో వచ్చాం కదా, ABCDEFG. ఓకే. సో ఇప్పుడు చూస్తే మనకి ఏరియా ఆఫ్, ఇది కదా మనకి కావాల్సిన క్వాడ్రిలేటర్లో. సో ఏరియా ఆఫ్ ABCDE ఎలా వస్తుంది, ఇది టోటల్ క్వాడ్రిలేటర్ ఒకటి ఉంది, GFAD. ఈ టోటల్ క్వాడ్రిలేటర్లో నుంచి ఈ ట్రయాంగిల్ సబ్ట్రాక్షన్ చేస్తే వస్తుంది కదా పిల్లలు. ఓకే. సో ఏరియా ఆఫ్ క్వాడ్రిలేటరల్ GFAD మైనస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ BFA లేదా AFB ప్లస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ BGC. సో ఇవి రెండు తీసేయాలి. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ GFDE అంటే ఇది 15, ఇదేమవుతుంది 30 కదా టోటల్. సో దిస్ ఈజ్ రెక్టాంగిల్ యాక్చువల్లీ. ఓకే. సో L ఇంటూ B మైనస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ AFB అంటే ఇది రైట్ యాంగిల్ అమ్మా. సో ఇది బేస్ హాఫ్ ఇంటూ BF ఇంటూ AF ప్లస్ హాఫ్ ఇంటూ BG టు ఇది బేస్, ఇది హైట్ GC. సో ఇప్పుడు ఇక్కడ పిక్చర్లో ఇది టోటల్ 15 కదా. సో యాక్చువల్లీ ఇది మిడ్ పాయింట్ అనమాట B అనేది. సో దిస్ ఈజ్ 7.5, ఇది 7.5 అవుతుంది. ఓకేనా. సో ఇక్కడికి 15 అంటే ఇది కూడా 15 అవుతుంది. చూడండి, లెంత్ ఎంత 30, బ్రెడ్త్ ఎంత 15 మైనస్ హాఫ్ ఇంటూ BF 7.5 mm ఇంటూ 15 ప్లస్ అగైన్ BG కూడా 7.5 ఇక్కడ పిక్చర్లో మీరు చూస్తున్నారు కదా, ఇంటూ 15. సో 15 3 45 కాబట్టి ఇది 450 వస్తుంది. సేమ్ హాఫ్ ప్లస్ హాఫ్ 1 కదా. సో ఇంకా మనకి 7.5 ఇంటూ 15, ఈ హాఫ్ యాడ్ చేస్తే ఓకేనా. సో 7.5 15 సమానం, 15 5s are 75, 15 7s are 105 plus 7 112. సో 450 నుంచి 112.5ని మనం సబ్ట్రాక్షన్ చేయాలి. ఇక్కడ ఏముండకపోతే 0, 10 - 5 5,
హియర్ 9 ఉంటుంది. 9 minus 2 7, 4 minus 1 3, 4 minus 1 3. సో ఆన్సర్ ఎంతమ్మా? 337.5 సెంటీమీటర్ స్క్వేర్. సో సేమ్ మనకి ఈ 2 మెథడ్స్లో కూడా 337.5 337.5 కదా. సో సేమ్ ఏరియా ఆఫ్ ద పార్క్ ఈ సేమ్, బట్ ఇది ఇక్కడ మనకి జ్యోతి అని కవిత చేసిన దానికంటే ఇంకొక వే ఆఫ్ ఫైండింగ్ ద ఏరియా అనమాట. 11th ప్రాబ్లం. Diagram of the adjacent picture frame has outer dimensions ఇచ్చారు and inner dimensions ఇచ్చారు. Find the area of each section of the frame if the width of each section is same. సో ఇదమ్మా ఈచ్ సెక్షన్ అంటే ఇది ఒక సెక్షన్ అనమాట. ఇది ఏ అనుకుంటే ఈ ఆపోజిట్ది ఈక్వల్గా ఉంది కదా. ఇది చూడండి, ఈ రెండు కొంచెం తక్కువగా ఉన్నాయి, సిడి. సో ఇప్పుడు మనం ఏబిసిడి ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, చూద్దాం. ఇవి మనం చూస్తేనే ఏ షేప్లో ఉన్నాయి? ట్రెపీజియం కదా. సో ఆల్ ద ఫ్రేమ్స్ ఆర్ ఇన్ ద షేప్ ఆఫ్ ట్రెపీజియం. సో మనం ట్రెపీజియం ఏరియా చేస్తే సరిపోతుంది. అయితే ఇది ఏ, ఇది బి, సైడ్స్ ఇచ్చారు. మనకి పర్పెండిక్యులర్ హైట్ది ప్రాబ్లం ఇక్కడ. సో పర్పెండిక్యులర్ హైట్ ఎట్లా వస్తుంది అంటే, ఇప్పుడు ఇక్కడ ఈ 24 ఇన్ అవుటర్ డైమెన్షన్ మైనస్ ఇన్నర్ డైమెన్షన్ బై 2 హాఫ్ చేయాలి. ఎందుకంటే చూడండి, టోటల్ లెంత్ ఎంత ఉంది పిల్లలు? 28 ఉంది కదా. సో ఈ 28లో నుంచి మనం ఈ 20 తీసేస్తే ఈ లెంత్ రెండు వస్తాయి కదా. కానీ మనకు కావాల్సింది ఒకటే కదా ఇక్కడ, కాబట్టి బై 2 చేస్తాం. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ మనం విడ్త్ ఎలా కనుక్కుంటున్నామంటే అవుటర్ డైమెన్షన్ మైనస్ ఇన్నర్ డైమెన్షన్ బై 2 అంటున్నా. అంటే 28 minus 20 by 2 అంటే 8/2 4 వచ్చింది. ఎందుకు బై 2 చేశాను అంటే ఇక్కడ మనం తీసేసినప్పుడు ఇటు పార్ట్ 2 పార్ట్స్ ఉన్నాయి కదా. సో ఈ రెండు ఈక్వలే కాబట్టి హాఫ్ చేసామన్నమాట. ఓకేనా, చూద్దాం. సో ఫస్ట్ అయితే మనం ఇలా ఇచ్చింది రాసేద్దాం. గివెన్ అవుటర్ డైమెన్షన్స్ ఆఫ్ ద ఫ్రేమ్, ఇన్నర్ డైమెన్షన్స్ ఆఫ్ ద ఫ్రేమ్ రాసాను. విడ్త్ ఆఫ్ ఈచ్ సెక్షన్ ఈజ్ సేమ్ అని రాసాను. సో ఇదైతే 16 మా ప్రాబ్లంలో, అండ్ దిస్ ఇస్ 20, దిస్ ఇస్ 24, 28. ఓకే, అండ్ ఈ బోత్ సెక్షన్స్ సేమ్గా ఉన్నాయి, ఏబి, ఇది సిడి. ఓకే, ఈ విడ్తే మనకి ఇక్కడ పర్పెండిక్యులర్ హైట్ అవుతుంది. సో ఎంత ఇలా విడ్త్ ఎలా వస్తుందని చెప్పాను? అవుటర్ డైమెన్షన్ మైనస్ లేదా లెంత్. ఓకే, outer length minus inner length by 2. So 28 minus 20 by 2. So that is 8/2, 4 centimeters. మేడం మీరు 28 వేసారు, మేము ఇదిగా వేస్తాము అనొచ్చు. సేమ్ ప్రాబ్లం ఏం లేదు. 24 minus 16 అది కూడా మనకి 8/2 4 వస్తుంది. విడ్త్ ఆఫ్ ఈచ్ సెక్షన్ సేమ్ కదా, మనం ఎటు నుంచి ఎడ్ చేసినా కానీ ఆ 4 వస్తుంది. సో దట్ ఇంప్లైస్ ఇక్కడ హెచ్ వాల్యూ ఎంత? 4. ఓకే, సో అన్నింటికి కూడా పర్పెండిక్యులర్ హైట్ హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు 4. నౌ ఏరియా ఆఫ్ ప్రాబ్లంలో ఏం అడుగుతున్నారు? ఏరియా ఆఫ్ ఈచ్ సెక్షన్ కదా. సో ఏరియా ఆఫ్ సెక్షన్ ఏ, area of section A, h into a plus b by 2. h ఎంతమ్మా? 4. ఈ ఏకి కూడా ఇది 16, ఇది 24, ఇది 24, 16 కదా. సో 16 plus 24 by 2. 2 ones, 2 twos. So 2 into 24 plus 6 30 plus 10 40. Okay, so 42 is 80 centimeter square. So that implies area of section B కూడా మనకి ఏమవుతుంది? 80 centimeter square అవుతుంది. Okay, now area of section C. మీరు 1 2 3 4 అని కూడా అనుకోవచ్చు. Area of section C.
సేమ్ ఫార్ములా h ఇంటూ a ప్లస్ b బై 2 h 4 ఇక్కడ 20 ప్లస్ 28 బై 2 2 ones 2 twos సో 2 20 ప్లస్ 28 అంటే 48 48 twos అమ్మా 40 twos అయితే 80 8 to 60 అంటే 96 సో 96 centimeter square. Okay, so now area of section D కూడా ఏమవుతుంది 96 centimeter square అవుతుంది. ఓకేనా? సో ఫైండ్ ద ఏరియా ఆఫ్ ఈచ్ సెక్షన్ అంటున్నారు. సో ABCD ఈ 4 సెక్షన్స్ ఏరియా మనం ఫైండ్ అవుట్ చేసాం. స్టూడెంట్స్ ఇవి మన ఎక్సర్సైజ్ 11.2 ప్రాబ్లమ్ సొల్యూషన్స్. స్టూడెంట్స్ ప్లీజ్ like this video and please share this video with your friends and please subscribe to my channel. Thank you for watching.